నమస్తే లీడర్స్. మనము ప్రస్తుతం మెదక్లో నరసింహుడు సార్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. వాళ్ళ అమ్మకు హెల్త్ ప్రాబ్లం ఉంది. పిరాలిసిస్ అంటే 2 కాళ్ళు ఉడుకోవడానికి రావడం లేదు. ప్రస్తుతము మన ఆర్వీఐ నుంచి మ్యాట్రిక్స్ బెడ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి అమ్మ మాటలు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాము. అమ్మ, ప్రాబ్లం ఏంది? మన కాళ్ళు నొప్పులు కాళ్ళు మొత్తం చాపొస్తలేదా? వస్తలేదు. ఇంకా లివర్ రాదు, నడవడానికి రాదు, స్టాండ్ పట్టుకున్నాడు. ఇంకా షుగర్ గోళీ బీపీ ఏమన్నా వాడుతురా? షుగర్ ఉన్నది, షుగర్ గోళీలు వేసుకుంటున్నాడు. ఈ నొప్పులు భరింపలేక నొప్పుల గోళీలు వేసుకుంటున్నాను. పెయిన్ కిల్లర్ తీసుకుంటున్నా. ఆ గోళీలు అన్నీ వాడుతున్నా, వస్తున్నా, కానీ ఇవి తక్కువ అవుతలేదు. సరే అమ్మ, ప్రాబ్లం ఏం లేదు. సరే, ఈరోజు మ్యాట్రిక్స్ మన మ్యాట్రిక్స్ బెడ్ ఇవ్వడం జరుగుతుంది. కవర్ తీసుకోలేదు. అమ్మ వాళ్ళకి మ్యాట్రిక్స్ బెడ్ ఇవ్వడం జరుగుతుంది, మన బయోమెట్రిక్ మ్యాట్రిక్స్. అయితే ఈ బాడీ పెయిన్స్ కానీ, కాళ్ళ నొప్పులు కానీ, ఇవన్నీ నరాల వీక్నెస్ ఉన్నది అమ్మకి. ఈరోజు మనం ఇవ్వడం జరిగింది. మళ్ళీ రిజల్ట్ కోసం 15 డేస్లో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఎస్, గుడ్ మార్నింగ్ లీడర్స్. నేను రాజుచారి. సో మనం మెదక్లోని నవపేటలో ఉన్నాం. ఇక్కడ మన ఒక అమ్మకి మనం మ్యాట్రిక్స్ ఇవ్వడం జరిగింది. 1 మంత్ బ్యాక్ మన అమ్మ ఏంటంటే లేవలేని పరిస్థితి. అసలు ఆమంతటా ఆమె లేచి నడవడం అనేది జరగకుండే. సో ఆమెకి ఇంకా బీపీ, షుగర్, ఇంకా ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నిటి కూడా మెడిసిన్ ఖచ్చితంగా వాడితేనే ఆమె కొంచెం అట్లా ఉంటుండే. సో అలాంటిది ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ 1 మంత్ నుంచి మనం మ్యాట్రిక్స్ వాడుతున్నారు. మనం మ్యాట్రిక్స్ వాడడం వల్ల ఇంతకుముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుందని మనం చూద్దాం. సో ఇంతకుముందు అసలు లేవలేని పరిస్థితులు ఉంటుండే. ఇప్పుడు అమ్మతోనే మాట్లాడదాం, ఆమె మాటల్లోనే మనం తెలుసుకుందాం. అమ్మ, నీ పేరేంటి? పద్మమ్మ. సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ వాడక ముందు నువ్వు ఎట్లుండే? లేవలేకపోతుందా? గోళీలు వేసుకుంటాం, నొప్పుల గోళీలు, షుగర్ గోళీలు, ఆ గోళీలు వేసుకుంటాం. ఇప్పుడు ఇది వాడుతున్న నుంచి ఎట్లుంది? ఇప్పుడు నొప్పుల గోళీలు వేసుకోవాలంటలేను. షుగర్ గోళీ ఒకటి వేసుకుంటాను, కానీ నొప్పుల గోళీ వేసుకుంటలేను. ఇప్పుడు లేవస్తుంది ఎవరు నీకు? ఖచ్చితంగా లేవు, పట్టుకోవాలా నేను? ఇట్లా లేచి అది కోస అక్కడ కూర్చుండి వంట చేసుకొని ఆ కుర్చీ మీద కూర్చుండి లేచి ఇట్లా వస్తా. కానీ బరువు పట్టుకొని నడవరాదు. ఇది వాడక ముందు నడిచినవా? నడవరాలేదు సార్, అది పట్టుకున్నాను, వాకర్ పట్టుకున్నా. కూర్చో. గుడ్ మార్నింగ్ లీడర్స్, నా పేరు బాలమల్లు. ప్రజెంట్ మనం ఇప్పుడు మెదక్లో ఉన్నాం. ఇంతకుముందు మేడం వాళ్ళకి మనం మ్యాట్రిక్స్ ఇవ్వడం జరిగింది. అమ్మ, ఇంతకుముందు మ్యాట్రిక్స్ వాడకముందు మీకు ఎట్లా ప్రాబ్లం ఉండే, వాడిన తర్వాత ఎట్లుంది అనేది మీ మాటలో చెప్పండి. ఇవి అన్ని నొప్పులు లివర్ చేసేందుకు ఇబ్బందిగా ఉంది. కాళ్ళ నొప్పులు తక్కువ, కాళ్ళ నొప్పులు తక్కువైనాయి, కాళ్ళు ఉబ్బుడు తక్కువైంది. మరి షుగర్ టాబ్లెట్స్ రోజు వాడుతుంటే కదా, ఇప్పుడు మరి ప్రతిరోజు వాడుతున్నావు. షుగర్ నార్మల్ ఉందా? ఎట్లుంది? నార్మల్ చెక్ చేయించుకున్నా. చెక్ చేయించుకురా? నార్మల్, షుగర్ నార్మల్ ఉంది. ఏ నొప్పులు కూడా కొంచెం ఉన్నాయి, కానీ ఇంకా జర్ర ఉన్నాయి. కంటిన్యూషన్గా వాడుతున్నాం కాబట్టి ఇక్కడ లీడర్స్ మీరు గమనించవచ్చు ఏంటంటే, అమ్మ వాళ్ళకి మనం మ్యాట్రిక్స్ ఇచ్చిన రోజు అస్సలకే మొత్తానికే భూమి నుంచి లేచేది కాదు. ఆ రోజు సార్ వాళ్ళు మనల్ని నమ్మి ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న రోజు నుంచి వాడడం వల్ల ఈరోజు వాళ్ళు ఆమెంతలో ఆమె లేచి బయటకు నడవగలుగుతున్నది.
ఈరోజు వంట పని, ఇంటి పని, బట్టలు ఉతుక్కోవడం కూడా ఆమె సర్వం పని కూడా ఈరోజు ఆమె ఓన్ గా చేసుకోగలుగుతుంది. ప్రతి ఒక్కరు వాడచ్చు. ఇక్కడ షుగర్ కూడా చెక్ చేయించుకున్నామని చెప్తున్నారు, వాళ్ళ మాటల్లోనే నార్మల్ లెవెల్లో ఉందని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాడచ్చు. మంచి హెల్త్ అండ్ వెల్త్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు సర్వాల ఏదో మేడం ఉందో అమ్మ వాళ్ళు ఉన్నారో ఇవాళ ఫ్యామిలీ ఇక్కడ చూడండి, వాళ్ళు ఇంతవరకు ఎంతైతే ఖర్చు పెట్టారు, అమ్మ కోసం ఎన్ని రకాల హాస్పిటల్ తిరిగిరు అనేది సార్ వాళ్ళ మాటల్లో విందాం. సార్, మీరు వాడక ముందు ఎన్ని రకాల హాస్పిటల్ తిరిగారు, ఎన్ని రోజుల నుంచి మీరు ఇబ్బంది పడ్డారు అమ్మతో పాటు? ఒకసారి ఎక్కడెక్కడ తిరిగి ఏంది అనేది హైదరాబాద్ పోతే ఏం తగ్గలేదు. ఇక్కడ మీరు వచ్చిస్తుంది ఇక్కడ మాకు చాలా అయిపోయి ఇది ఆ పార్టీ ఇచ్చేసింది. మంచిగా పనిచేసింది. మంచిగా అప్పుడు పని చేయలేదు. మీరు ఏమంటా పట్టించారో మాకు చాలా అయిపోయి. అంతకుముందు ఏమైనా పని చేస్తుంది? అంతకుముందు పని చేయలేదు. పని చేయకపోతుంది. ఇప్పుడు మన మ్యాట్రిక్స్ ఇచ్చి నుంచి రిజల్ట్ వచ్చిందా? మంచిగా వచ్చింది. వాడచ్చా మరి? ఆడ దాన్ని ఆడ చేయండి కరవదు, కూడా చేయలేదు. సరే, ఓకే.